హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించే ప్లేస్ ఆర్సీ హిల్స్. ఆర్సీ దాటగానే ఒక అతను టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ 50 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే కొంచెం దూరం వెళ్ళగానే గంగోత్రి లేక్ వస్తుంది. చాలా బాగుంది. రోడ్డు కూడా మస్తు ఉంది అండి. వెళ్తుంటే చాలా బాగుంది, మజా వస్తుంది. రోడ్డు ఘాటు రన్నింగ్లు అయితే ఒక 20 రన్నింగ్లు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్సీ హిల్స్. చాలా బాగుంది స్టాట్యూ అండ్ పేర్లు కూడా చాలా బాగున్నాయి. మనకు ఆర్సీ హిల్స్లో వచ్చేసి 4 స్పాట్స్ అయితే ఉంటాయి, 4 వ్యూస్. 1 గాలిబండ, 2 జూ పార్కు, 3 విస్పర్ వ్యూ, 4 వచ్చేసి వెస్టర్న్ వ్యూ. మొదటిది వచ్చేసి గాలిబండ. ఇదే ఫ్రెండ్స్ గాలిబండ. అక్కడ ఆర్సీ హిల్స్ పేరు అనేది చాలా బాగుంది. మేఘాలన్నీ బాగా కనపస్తున్నాయి, కొండలు. అందుకు చూడండి, సాటర్డే కాబట్టి కొంతమంది వచ్చారు. వీకెండ్ ఎక్కువ వస్తారంట ఇడికి. కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేనైతే సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నా. సన్సెట్ చూపిద్దామని మీకు. చూడండి, చుట్టూ కొండలు చాలా బాగానే ఉంది ప్రదేశాలు. అందుకు బా ఏముంది వ్యూ. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కొండలు, మేఘాలు. సన్సెట్ రాదని అర్థమైంది. వర్షం అయితే పడుతుంది. సన్సెట్ కోసం 2 hours వెయిట్ చేసినాడా, రాలే. వర్షం అయితే పడిపోయింది. వర్షం వస్తుంది, అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ వర్షం ఆగేలా లేదని నేను రూమ్కి అయితే వెళ్ళినా. ఇది మా రూమ్లోంచి వ్యూ. చూడండి, ఇది వచ్చేసి జూ పార్కు. 2 జూ పార్కులోకి వెళ్ళేటప్పుడు కూడా 25 రూపీస్ పే చేసి వెళ్ళాలి, 1 person. ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయంట. జింక, నెమలి, తాబేలు, కుందేళ్ళు, ఇమ్ము అని. అది చాలా పెద్దది అంట, ఇమ్ము అని. ఇది చూడండి, నెమలి తింటుంది. చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడైతే ఏమి లేదు. ఇక్కడ అంత మబ్బుగా ఉంది. ఏమన్నా రేపు పొద్దున్నే వస్తాయేమో చూడాలి, బయటికి వస్తాయేమో చూడాలి. కుందేళ్ళు ఒక 4 కుందేలు ఉన్నాయి లోపల. చిన్న చిన్న కుందేలు చాలా బాగున్నాయి. చెట్లు అయితే హైలైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి మొత్తం గ్రీనరీగా బలుంది, చాలా బాగుంది. ఫొటోస్ అయితే బలు వస్తుంది ప్లేసు. వెడ్డింగ్ షూట్కి కానీ అటైతే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. చాలా పచ్చగా ఉంది, ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. ఇది వచ్చేసి పికాకు నెమలి. ఇది చిన్న నెమలి. ముందు ఇంకా పెద్ద నెమలి చూపిస్తా చూడండి. తాబేలు వచ్చేసి ఒక 2 ఉన్నాయి, చిన్నటి 2. అవి నీళ్ళలో లేవు, అవి మట్టిపైన ఉన్నాయి. ఆడ క్యారెట్ వేసినారు, దోసకాయ వేసి ఉన్నారు. చిన్న నెమలి చూడండి, తాబేలు. ఇక్కడ కూడా ఒకటి వ్యూ పాయింట్ ఉంది. పైకి వెళ్తే ఇటనే ఒకటి వ్యూ పాయింట్ వస్తుంది. చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి 156 సంవత్సరాల చెట్టు ఉందట. వస్తుంది, ముందు వస్తుంది. ఇక్కడికి పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది అక్కడ. చూడండి, ఎక్కడ చూసినా మేఘాలే కనిపిస్తున్నాయి. వ్యూ అయితే కాండాలే పైనుంచి కిందికి చూస్తుంటే. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ దీన్ని బిల్ట్ చేసిన వ్యక్తి WH ఆర్స్లీ అనే వ్యక్తి దీన్ని స్థాపించినాడంట 1871లో. ఇదే ఫ్రెండ్స్ 160 సంవత్సరాల చెట్టు. దీని వచ్చేసి మహావృక్ష పురస్కారం అంటారంట. దీని నాటిన వ్యక్తి వచ్చేసి ఆర్స్లీ WH అంట. ఈ చెట్టు హైట్ వచ్చేసి 53 మీటర్లు ఉందంట ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్టు.
1859లో ఈ చెట్టును అతను నాటినాడంట. చాలా బాగుంది. చెట్టు కాడ ఏంటంటే బాగా స్మెల్ వస్తుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది బాగా. చూడండి చెట్లు చూడండి. ఆ చెట్టు అయితే ముందొచ్చి చెట్టు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. అది చెట్టు చాలా భయంకరంగా ఉంది చూడండి. ఇది బాగుంది. ఇక్కడ బాగా రాసినారు ఐ లవ్ ఆర్సీ హిల్స్ అని. చూడు ఈవినింగ్ 5కే మొత్తం అంతా మబ్బు అయింది లోపల. చూడండి చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి. ఇది వచ్చేసి జింక. చూడండి మీకు బాగా క్లారిటీగా చూపిస్తాం ముందు జింక. చూడండి ఇది ఎప్పుడైనా మీకు క్లారిటీగా చూపిస్తా. చూడు జింక ఎంత బాగుందో. ఇది ఒక రకం జింక, ఇది ఇంకొక రకం జింక. చూడండి చాలా బాగుంది కదా జింక. ఏదో లైవ్లో చూసినట్టుంది కదా మీకు కూడా. ఇప్పుడైతే విస్పర్ వ్యూకి ఎత్తుకున్నాం. ఇది వచ్చేసి విస్పర్ వ్యూ పాయింట్కు దారి. ఇక్కడనే వెస్టర్న్ వ్యూ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ వెస్టర్న్ వ్యూ ఉంటుంది, రైట్ సైడ్ విస్పర్ వ్యూ ఉంటుంది. రోడ్ అయితే బాగానే ఉంది బైకులు వెళ్ళడానికి. ఇది వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చినారు, సండే. చూడండి ఎక్కడ చూసిన మేఘాలు అయితే కిందికి లేవు. మేమైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేసినాం, సన్సెట్ కోసం వెయిట్ చేసినాం, ఏది కుదరలే. చూద్దాం అనుకుంటే నేను అడిగా ఒక అతన్ని, నా ఇది ఎంత హైట్ ఉంటుంది నా ఆర్సీ హిల్స్ అంటే, అతను అన్నాడు బ్రో 1400 అడుగులు ఉంటుంది బ్రో, చాలా హైట్లో ఉంది అని అన్నాడు నాతో. చూడండి బ్రో చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్లు చాలా బాగుంటాయి. ఏమంటే ఇప్పుడు మేఘాలు ఉన్నాయి కదా అందుకు కానరాలే, అంటే చలికాలం కదా వర్షం పట్టినది, అందులో మేఘాలు వస్తాయి అని అన్నాడు. చూడండి అస్సలు కింద ఒక లైట్ కనపస్తుంటాయి, కొంచెంసేపు ఉంటే అవి కూడా కనరావు. వ్యూ అయితే అందరూ చూడాల్సింది కింద, వీళ్ళు కింద చూడాలంటారు కానీ చూడాల్సింది ఇట్నే చూడాలా. మేఘాలు అయితే మా మీదనే వెళ్తున్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే సమ్మర్ కాకుండా వింటర్లోనే రండి. వింటర్లో అయితేనే హైలైట్ వ్యూలు ఉంటాయి. చూడండి బాగా చలి ఉంటుంది, బాగా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. చున్నీకి అయితే గాలి పెట్టినప్పుడు అయితే వ్యూ పాయింట్లు చాలా బాగా వస్తాయి. చూడండి వ్యూ చూద్దాం అనుకునే రాలే, ఎంతసేపు అన్ని చోట్ల 1 అవర్ వెయిట్ చేసినాం వ్యూ చూద్దామని, కానీ రాలే. కానీ సరే ఆ ఊరికి టైం వేస్ట్ ఎందుకు పని, నేనైతే ఇంకా వెస్టర్న్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నా. చూద్దాం వెస్టర్న్ వ్యూ పాయింట్కు దారి ఇది వచ్చేసి చాలా హైట్ ఉంది. వెస్టర్న్ వ్యూ పాయింట్ వచ్చేసి చాలా హైట్ ఉంది. ఇది స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి, నేనైతే ఎక్కలేకుండా పైకి. చూసి నాకు ఒక రోజు 5 చూసినా, సండే వచ్చేసి ఇవి 2 చూస్తున్నా. ఎందుకంటే ఆ రోజే చూద్దాం అనుకునే అన్నీ, కానీ వర్షం పడింది చూడలేకపోయినా. చూడండి చాలా హైట్ ఉంది. ఎట్ట నిర్మించాడో కానీ బ్రిటిష్ అతను చాలా బాగా ఇక్కడ కనుగొన్నాడు, చేశాడు. చాలామంది టూరిస్టు ప్లేసెస్ చాలా బాగుంది. జూ పార్క్ దగ్గర హరిత రిసార్ట్స్ రెస్టారెంట్స్ ఉంది. ఆడైతే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు జిఎస్టీ దాదాపు 50 రూపీస్ వచ్చింది. 2 చికెన్ ఫ్రైడ్ రైస్, 1 పెప్పర్ చికెన్ అయితే తీసుకున్నాము, కానీ 700 బిల్ వచ్చింది. అదైతే చాలా ఎక్కువ వేస్ట్. ఇది వచ్చేసి వెస్టర్న్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పచ్చ చెట్లు ఉన్నాయి. చెట్లు అయితే హైలైట్గా ఉన్నాయి, బాగా గ్రీనరీ
ఫోటో వెడ్డింగ్ అయితే సూపర్గా ఫోటోలు వస్తాయి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మేఘాలు అయితే మా మీదనే వెళ్తున్నాయి. చున్నీకైతే చాలా బాగుంది. 10 అడుగులు ఆ పక్క అంటే మనిషి అయితే అస్సలు కనపడట్లేంగా, దగ్గర పోయేంత వరకు కనపడట్లే మనిషి అయితే. చూడు చాలా బాగుంది. మేఘాలు చూడు ఎంత బాగున్నాయో. ఎంత బాగున్నాయో చూడు మేఘాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వ్యూ కోసం వెయిట్ చేసిన కానీ రాలే. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. వింటర్లోనే రాండి వచ్చేవాళ్ళు, సమ్మర్లో వచ్చే ఏం బాగుండదు, అంత ఏం ఉండదు. వింటర్ అయితే సూపర్గా ఉంటుంది అంటారు అందరూ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సన్సెట్ కోసం అయితే కూర్చొని చాలాసేపు వెయిట్ చేసిన. సెల్లునైతే సన్సెట్ చూపిద్దామని అట్టనే పట్టుకోండా కానీ కుదరలే, రాలే. ఏం చేస్తాం మనం. యాక్చువల్లీ ఏంటంటే జూ పార్క్లో కొన్ని చూడకుండా అట్నే ఎన్నికి పోయినాం. అంటే ముబ్బైంది కదా, ఏం కనపస్తాయని మళ్ళీ అదే పనిగా 25 రూపాయలు టికెట్ పెట్టి మళ్ళీ వచ్చిన జూ పార్క్లోకి. ముసళ్ళు ఉంది, బోటింగ్ ఉంది, సినిమా షూటింగ్ స్పాట్ ఉంది. హీరోలు హీరోయిన్లు ఇక్కడనే స్టే చేస్తారంట. మానస సరోవరం అని ఒకటి ప్లేస్ ఉంది, అక్కడ స్టే చేస్తారంట. ఇది వచ్చేసి ముసళ్ళు, 2 ముసళ్ళు ఉన్నాయి. 2 ముసళ్ళు అనగానే చాలా పెద్ద ముసళ్ళు ఉంటాయిలే అనుకున్నా, కానీ చిన్న ముసళ్ళు ఉన్నాయి. 2 ఉన్నాయి చిన్న ముసళ్ళు. అవి కదల్లే చేయలే, ఊరికి ఒక దాని మీద ఒకటి ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ముసళ్ళు అంటే చాలా పెద్దగా ఉంటాయిలే, ఒక 12 అడుగులు ఉంటాయిలే అనుకునే ముసళ్ళు, కానీ చిన్న ముసళ్ళు ఉన్నాయి. చూడండి చెట్లు చాలా బాగుంది, గ్రీనరీ. గాలి వస్తుంటే మంచు వెళ్ళిపోతుంది, మేఘాలన్నీ వెళ్ళిపోతున్నాయి, అప్పుడు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అంతా మేఘాలన్నీ మా మీదనే ఉన్నాయి కాబట్టి మీకేం కనపట్లే. చూడు లైట్ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా అంత మేఘాలు, మచ్చే ఉంది మంచు. ఇది వచ్చేసి సినిమా షూటింగ్ తీసే స్పాట్కు దావా. అదే ముసళ్ళు చూసినా కానీ అట్నే స్ట్రైట్ వెళ్తే సినిమా షూటింగ్ చేసే స్పాట్ వస్తుంది. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేసినారంట. ఇక్కడ కొండపైన స్టే చేసేవారంట హీరో హీరోయిన్లు. మానస సరోవరం అని బోర్డు ఉంటుంది ఒకటి, మానస సరోవరం బోర్డు. హౌసెస్లో సినిమా యాక్టర్స్ స్టే చేసేవాళ్ళు. కొండ పైన చాలా బాగుంది. ఎట్ నిర్మించాడో బ్రిటిష్ అతను అయితే హ్యాట్స్ ఆఫ్ అతనికి, చాలా బాగా కట్టినాడు. అదే అక్కడ స్టే చేస్తారు వాళ్ళు. ఆ కొండ దిగుతానే కింద బోటింగ్ ఉంది. ఆ కింద దిగుతానే బోటింగ్ వస్తుంది. కింద బోటింగ్ టికెట్ కూడా వచ్చేసి 50 రూపీస్. 2 రౌండ్లు అయితే నేను ఒక 20 మినిట్స్ ఉన్నా బోట్లో. చాలా బాగుంది తొక్కుతుంటే, అంటే చాలా రోజుల నుంచి తొక్కలే. శిల్పారానికి పోయినా కానీ అక్కడ బోటింగ్ లేదు. ఇది అతనే టికెట్ కౌంటరు ఇప్పించుకునేది, అతను నాన్నే అంటాడు, బోటింగ్ కానీ అంటాడు అతను. ఇదో బోటింగ్ అయితే ఎక్కేసిన. ఇప్పుడు చూడు మేఘాలు ఏం లేవు, చూడు బాగా క్లారిటీ కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉంటే అంతా మేఘాలు అన్నీ వస్తాయి, మళ్ళీ వస్తాయి కొంచెం ఉంటే. చూడండి ఎంత ఎంజాయ్మెంట్, తొక్కుతుంటే చాలా ఫీల్ వస్తుంది. కేరళ పాండిచ్చేరికి వెళ్ళి బోటింగ్ ఎక్కినా కానీ దీన్ని తొక్కుతుంటే మజా వస్తుంది. చూడు ఎంత బాగా కనిపిస్తుందో చూడు ఇప్పుడు మన చుట్టుపక్కలంతా. ఇవి వచ్చేసి ఇది చాలా పెద్ద జంతువు, సూచ్యం మనిషిని కూడా చంపేటట్టు ఉన్నాయి. మీకు మా రూమ్ చూపిలే కదా, లాస్ట్లో చూపిస్తా, రూమ్ చూపిస్తా, ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ కూడా చూపిస్తా, చూడండి ఎంత బాగుందో వ్యూ చూపిస్తా. వెయిట్ చేయండి, చూపిస్తా. మా రూమ్ అయితే అంత బాగానే ఓకే, బట్
బాగానే ఉంది. ఇదో మేము వచ్చేసి హాలిడే హోమ్స్ అయితే రూము తీసుకున్నాం. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు 1800 అనేది. మామూలుగా ఆఫ్లైన్ అయితే 2100 అంట, ఇంక్లూడింగ్ మార్నింగ్ టిఫిన్ వాళ్ళే పెడతారంట. దాన్ని మేమైతే బైక్ పార్క్ చేసినాం. బాగా పార్క్ చేస్తేనే అట్లా లోపల పెట్టే స్టెప్స్ వస్తాయి. ఇదే అండి మా రూము. చూడండి, ఒక టీవీ, ఒక డబల్ కాటు బెడ్, ఒక టేబుల్, 4 కుర్చీలు. రూమ్ అయితే బాగానే ఉంది. వేడి నీళ్ళు కూడా ఉన్నాయి. ఇది బాత్రూమ్ చూడండి, వేడి నీళ్ళు కూడా ఉన్నాయి. బాత్రూమ్ అయితే బాగుంది. ఏమంటే టీవీ పని చేయలే, అది టీవీ పని చేయలే మా దాంట్లో. రూమ్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మా రూమ్ కంటే వేరే రూమ్ హైలైట్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాయి. ఇప్పుడు మేఘాలు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం పట్టిన వెయిట్ చేయండి, వ్యూ వస్తుంది చూడండి, చాలా బాగుంది. అది చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. మేఘాలు అన్నీ పోయినాయి కా, వ్యూ చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంత మీకు బాగా చూపించాం కదా, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.